సాధారణంగా రాజకీయాల్లో పట్టువిడుపులు ఉంటాయని అంటుంటారు. కానీ నేటి రాజకీయాల్లో బంధుత్వాలు కూడా మరచిపోతున్నారు. ఆస్తుల గొడవలు, రాజకీయ ఆధిపత్యం, అధికారం లాంటి విషయాల్లో బంధుత్వం సైతం పక్కన పెడుతున్నారు. కుటుంబ నేపథ్యం ఘనంగా ఉన్న బజారుకు లాగుతున్నారు. ఏపీ రాజకీయాల్లో తాజా పరిణామాలు చూస్తే అది నిజమేనని అనిపించక మానదు. వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెతను నిజం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని భుజానకెత్తుకున్న జగన్, షర్మిలల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని అంత విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. తాజాగా షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి మేనమామ జగన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తన అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారని, పార్టీ కోసం పనిచేసిన తనను కూడా పక్కన పెట్టారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. జగన్ సైతం డైరెక్ట్గా చెల్లెలను ఏమీ అనకుండా తన కుటుంబంలో విపక్షాలు గొడవలు సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల కుమారుడు వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది. ఈ వేడుకకు వైఎస్ కుటుంబం నుంచి ఒక్క విజయమ్మ తప్ప ఎవరూ హాజరైనట్టు తెలియడం లేదు. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న చెల్లెలు కుమారుడి వివాహానికి వెళ్లడానికి జగన్కు మొఖం చెల్లలేదని, అందుకే హాజరు కాలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. షర్మిలలో సైతం అన్న రాకపోవడంపై ఏమాత్రం అసంతృప్తి లేనట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇరువురు రెండు పార్టీలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు హాజరవుతారు. కానీ సొంత మేనల్లుడి వివాహానికి జగన్ హాజరవ్వకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఇదే విధంగా షర్మిల సైతం అందరికీ ఆహ్వానం అందించడం తెలిసిందే. ఇతర పార్టీల నేతలకు కూడా ఆహ్వానించారు. ఎంగేజ్మెంట్ రోజు కూడా అన్నా చెల్లెలు ముభావంగానే పలకరించుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ మధ్య జగన్పై కుటుంబం అంతా వ్యతిరేకతతో ఉంది. ముఖ్యంగా జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం కావడంతో దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ షర్మిల కుమారుడి వివాహానికి హాజరు కాకపోవడంతో మరోసారి కుటుంబ గొడవలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబంలో.